నెక్స్ట్ సో 1891 నాగ్పూర్ ఐఎన్సి అయిపోయింది. 1896 కోల్కతా ఐఎన్సి కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ 1905 వారణాసి ఐఎన్సి అని చెప్పుకుంటాం. 1905 వారణాసి ఐఎన్సి ప్రిసైడెడ్ ఓవర్ బై గోపాలకృష్ణ గోఖలే. ప్రిసైడెడ్ ఓవర్ బై గోపాలకృష్ణ గోఖలే. ఓకేనా. గోపాలకృష్ణ గోఖలే అనేటువంటి అతను ఈ 1905 వారణాసి ఐఎన్సి మీటింగ్ కి ప్రెసిడెంట్ గా పనిచేయడం జరిగింది. స్వదేశీ రెజల్యూషన్ వాస్ పాస్డ్. స్వదేశీ రెజల్యూషన్ వాస్ పాస్డ్. ఈ మీటింగ్ లో స్వదేశీ తీర్మానము ఆమోదించబడింది. ఏ తీర్మానం ఆమోదించబడింది? స్వదేశీ తీర్మానము ఆమోదించబడింది. సో 1905 వారణాసి ఐఎన్సి మీటింగ్ లో. నెక్స్ట్ 1906 కల్కత్తా ఐఎన్సి. 1906 కల్కత్తా ఐఎన్సి ప్రిసైడ్ ఓవర్ బై దాదాబాయి నౌరోజీ. చూడండి అమ్మా, ఈ దాదాబాయి నౌరోజీ మొత్తం ఎన్ని ఐఎన్సి సమావేశాలకు అధ్యక్ష వహించాడంటే 3 ఐఎన్సి సమావేశాలకు అధ్యక్ష వహించడం జరిగింది. దాదాబాయి నౌరోజీ ప్రెసిడెంట్ గా పనిచేసిన ఫస్ట్ ఐఎన్సి 1886 కోల్కతా. 1886 కోల్కతా. నెక్స్ట్ రెండోది 1906 కోల్కతా. ఓకేనా. సారీ, ఈ దాదాబాయి నౌరోజీ ఫస్ట్ 1896 కోల్కతా ఐఎన్సికి ప్రెసిడెంట్ గా పనిచేశాడు. తర్వాత 1886 కోల్కతా ఐఎన్సికి ఫస్ట్ టైం ప్రెసిడెంట్ గా పనిచేశాడు. తర్వాత 1893 లాహోర్ ఐఎన్సికి ప్రెసిడెంట్ గా పనిచేశాడు. తర్వాత 1906 కోల్కతా ఐఎన్సికి ప్రెసిడెంట్ గా పనిచేయడం జరిగింది. ఈ విధంగా దాదాబాయి నౌరోజీ 3 ఐఎన్సి సమావేశాలకు ప్రెసిడెంట్ గా పనిచేయడం జరిగింది. ఓకేనా. అందులో ఇప్పుడు మనము 1906 కలకత్తా ఐఎన్సి సమావేశం గురించి మాట్లాడుకుంటాం. ఈ సమావేశానికి అధ్యక్షుడు ఎవడు? దాదాబాయి నౌరోజీ. ఓకేనా. ఈ మీటింగ్ లో ఏం జరిగిందంటే ఎక్స్ట్రీమిస్ట్స్ అటెండెడ్ దిస్ మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఈ మీటింగ్ కి ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ అంటే అతివాద నాయకులు, అతివాదులు అంటే ఎవరెవరంటే మన జాతీయోద్యమంలో మితవాదులు అని, అతివాదులు అని ఇలా ఉంటారనమాట. అతివాద నాయకులు ఎవరెవరంటే లాల్, బాల్, పాల్ అని 3 ఉంటారు. వీళ్ళు అతివాదులు అంట వీళ్ళని. లాల్ మీన్స్ లాలా లజపతి రాయ్, లాలా లజపతి రాయ్. బాల్ మీన్స్ బాల గంగాధర్ తిలక్. పాల్ మీన్స్ బిపిన్ చంద్రపాల్. ఓకేనా. లాల్ మీన్స్ లాలా లజపతి రాయ్, బాల్ మీన్స్ బాల గంగాధర్ తిలక్, పాల్ మీన్స్ బిపిన్ చంద్రపాల్. ఈ విధంగా 3 ఉంటారు. వీళ్ళని మనము ఏమంటామంటే ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్, అతివాద నాయకులు అని పిలుస్తాం. ఈ అతివాద నాయకులు మొట్టమొదటిగా ఏ మీటింగ్ అటెండ్ అయ్యారంటే 1906 కలకత్తా ఐఎన్సి మీటింగ్ కి అటెండ్ అయ్యారనమాట. ఓకేనా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 1907 సూరత్ ఐఎన్సి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో 1907 లో సూరత్ అనే ప్రాంతంలో ఒక ఐఎన్సి మీటింగ్ జరిగింది. దాన్నే మనం ఏమని పిలిచాము? 1907 సూరత్ ఐఎన్సి మీటింగ్ అని చెప్పాము. దీనికి ప్రెసిడెంట్ ఎవరంటే రాస్ బిహారీ ఘోష్.
ప్రిసైడెడ్ ఓవర్ బై రాస్ బిహారీ ఘోష్. సో ఈ మీటింగ్ ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్ ఇంటూ మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ వింగ్స్. కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్ ఇంటూ మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ వింగ్స్. ఈ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా మితవాదులు, మోడరేట్స్ అంటే ఏం మీనింగ్, మితవాదులు, అండ్ ఎక్స్ట్రీమిస్ట్ అతివాదులు, మితవాదులు అతివాదులుగా విడిపోయింది. ఏ సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తలు తొలిసారిగా మితవాదులు అతివాదులుగా విడిపోయారు అంటే 1907 సూరత్ ఐఎన్సి సమావేశము. ఓకేనా. ఈ మీటింగ్ అధ్యక్షుడు ఎవడు, రాస్ బిహారీ ఘోష్. రాస్ బిహారీ ఘోష్ ఈ మీటింగ్ కి అధ్యక్షత వహించడం జరిగిందనమాట. నెక్స్ట్ 1916 లక్నో ఐఎన్సి సమావేశం. 1916 లక్నో ఐఎన్సి మీటింగ్ అన్నమాట. ఇది మనకి ఇంపార్టెంట్. ఈ 1916 లక్నో ఐఎన్సి మీటింగ్ కి ప్రెసిడెంట్ ఏసీ మజుందార్, అంబికా చరణ్ మజుందార్ అని చెప్తాం ఇతన్ని. అంబికా చరణ్ మజుందార్. ఓకేనా. 1916 లక్నో ఐఎన్సి మీటింగ్ కి ప్రెసిడెంట్ ఎవరు అంటే అంబికా చరణ్ మజుందార్. సో ఇది 1916 లక్నో ఐఎన్సి. ఈ 1916 లక్నో ఐఎన్సి మీటింగ్ అధ్యక్షుడు ఎవడు, ఏసీ మజుందార్. ఓకేనా. ఈ మీటింగ్ లో ఏం జరిగిందంటే ఇక్కడ మితవాదులు అతివాదులు విడిపోయారు కదా, వాళ్ళు ఈ మీటింగ్ లో కలిసిపోయారు. ఇట్ వాస్ ద ఫస్ట్ యునైటెడ్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ ఆఫ్టర్ 9 years. 1907 లో సూరత్ ఐఎన్సి సమావేశంలో ఈ అతివాదులు మితవాదులు అనేటువంటి వాళ్ళు పూర్తిగా విడిపోయారు. ఓకేనా. 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ 1916 లక్నో ఐఎన్సి సమావేశంలో వీళ్ళు కలిసి పనిచేయడం జరిగిందనమాట. ఇట్ వాస్ ద యునైటెడ్ సెషన్ ఆఫ్ ది కాంగ్రెస్ ఆఫ్టర్ 9 years. ఓకేనా. సో అతివాదులు మితవాదులు విడిపోయిన ఐఎన్సి మీటింగ్ ఏది అంటే 1907 సూరత్ ఐఎన్సి. వీళ్ళిద్దరూ తిరిగి కలిసి పనిచేసిన ఐఎన్సి ఏది అంటే 1916 లక్నో ఐఎన్సి సమావేశం అని చెప్తామన్నమాట. ఓకేనా. సో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. దీని తర్వాత మామూలుగా మనకు కోల్కతా ఐఎన్సి ఒకటి ఉంది, దీంట్లో లేదు, మనం రాసుకుందాం. 1911 కోల్కతా ఐఎన్సి సమావేశం అవుతుంది. ఈ సమావేశానికి అధ్యక్షుడు బిషన్ నారాయణ థార్. ఈ సమావేశానికి అధ్యక్షుడు ఎవడు, బిషన్ నారాయణ్ థార్. బిషన్ నారాయణ్ థార్ అనే అతను ఈ 1911 కలకత్తా ఐఎన్సి మీటింగ్ కి ప్రెసిడెంట్ అన్నమాట. ఈ మీటింగ్ ఏం జరిగిందంటే జనగణమన అనేటువంటి నేషనల్ యాంథమ్, మన జాతీయ గీతమైనటువంటి జనగణమనను మొట్టమొదటిసారిగా పాడిన ఐఎన్సి సమావేశం ఏది అంటే ఈ 1911 కలకత్తా ఐఎన్సి. 1911 కలకత్తా ఐఎన్సి. ఈ సమావేశంలోనే మొట్టమొదటిసారిగా
మన జాతీయ గీతమైనటువంటి జనగణ మనను పాడినటువంటి ఐఎన్సి సమావేశం అన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు. మనకు వందే మాత్రం అనే దాని మీద, జనగణ మన మీద ఖచ్చితంగా మనకు ప్రశ్నలు వస్తాయి. వందే మాత్రం అనేటువంటి సాంగ్ ను మొట్టమొదటిసారిగా పాడిన ఐఎన్సి సమావేశం ఏది అంటే 1896 కలకత్తా ఐఎన్సి. 1896 కలకత్తా ఐఎన్సి. దీనికి అధ్యక్షుడు ఎవడు? రహమతుల్లా సయానీ. అదేవిధంగా జనగణమనను మొట్టమొదటిసారిగా పాడిన ఐఎన్సి సమావేశం ఏది అంటే 1911 కలకత్తా ఐఎన్సి. దీనికి అధ్యక్షుడు ఎవడు? బిషన్ నారాయణ్ థార్. బిషన్ నారాయణ్ థార్. ఈ మీటింగ్ లో ఫస్ట్ టైం జనగణమన అనేటువంటి నేషనల్ యాంథమ్ ను ఫస్ట్ టైం పాడారు. ఈ జనగణమనను ఎవరు రచించారని చెప్పుకున్నాము? రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ జనగణమన అనేటువంటి నేషనల్ యాంథమ్ ను 1911 లో బెంగాలీ లాంగ్వేజ్ లో రచించాడు. ఓకేనా, సో అది 1911 కలకత్తా ఐఎన్సి గురించి. నెక్స్ట్ 1917 కలకత్తా ఐఎన్సి. ఓ హెడ్డింగ్ పెట్టుకోండి, 1917 కలకత్తా ఐఎన్సి మీటింగు. ఈ మీటింగ్ కి అధ్యక్షురాలు అనీ బెసెంట్. ఈ మీటింగ్ కి ఎవరు ప్రెసిడెంట్? అనీ బెసెంట్. ఓకేనా, ఐఎన్సికి ప్రెసిడెంట్ గా పనిచేసిన ఫస్ట్ ఉమెన్ ఎవరు అంటే ఈ అనీ బెసెంట్. షీ వాస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ 1920 నాగ్పూర్ ఐఎన్సి. 1920లో నాగపూర్ అనే ప్రాంతంలోకి ఐఎన్సి మీటింగ్ జరిగిందనమాట. దీన్నే మనం ఏమని చెప్పాము? 1920 నాగ్పూర్ ఐఎన్సి మీటింగ్ అంటాం. దీనికి అధ్యక్షుడు ప్రిసైడ్ ఓవర్ బై సి విజయ రాఘవచార్యార్. సి విజయ రాఘవచార్యార్. ఓకేనా, అతను ఈ 1920 నాగ్పూర్ ఐఎన్సి సమావేశానికి ప్రెసిడెంట్ గా పనిచేశాడు. ఈ సమావేశంలో ఏం జరిగిందంటే నాన్ కోఆపరేషన్ రెజల్యూషన్ వాస్ పాస్డ్. తెలుగులో సహాయ నిరాకరణోద్యమ తీర్మానము ఆమోదించబడింది. నాన్ కోఆపరేషన్ అంటే మీనింగ్ ఏమంటే సహాయ నిరాకరణ. నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణోద్యమము ఆమోదించబడింది. ఏ మీటింగ్ లో? 1920 నాగ్పూర్ ఐఎన్సి సమావేశంలో. అంతేకాకుండా కాంగ్రెస్ మెంబర్షిప్ ఫీ ఫిక్స్డ్ ఎట్ 25 పైసా. కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యత్వ రుసుము, ఓకేనా, కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యత్వ రుసుము ఎంతకు నిర్ణయించారు? 25 పైసలుగా నిర్ణయించారు. ఓకేనా, అది ఈ 1920 నాగ్పూర్ ఐఎన్సి సమావేశానికి. నెక్స్ట్ 1924 బెల్గాం ఐఎన్సి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. 1924 బెల్గాం ఐఎన్సి. సో ఈ 1924 బెల్గాం ఐఎన్సికి ప్రెసిడెంట్ గా పనిచేసింది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఎవరు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సో గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక ఐఎన్సి సమావేశము ఈ 1924 బెల్గాం ఐఎన్సి. ఓకేనా, సో గాంధీ అధ్యక్షత వహించిన ఓన్లీ కాంగ్రెస్ సెషన్ టు బి ప్రిసైడ్ ఓవర్ బై మహాత్మా గాంధీ. ఓన్లీ కాంగ్రెస్ సెషన్ టు బి ప్రిసైడ్ ఓవర్ బై మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఐఎన్సి సమావేశం ఏది అంటే 1924 బెల్గాం ఐఎన్సి. 1924 బెల్గాం ఐఎన్సి అని చెప్తాం. నెక్స్ట్ 1925 కాన్పూర్ ఐఎన్సి. 1925 కాన్పూర్ ఐఎన్సి. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది శ్రీమతి సరోజినీ నాయుడు. ఓకేనా, 1925లో కాన్పూర్ అనే ప్రాంతంలో ఒక ఐఎన్సి మీటింగ్ జరిగింది. దీనికి అధ్యక్షురాలు శ్రీమతి సరోజినీ నాయుడు. ఈమె ప్రత్యేకత ఏమి అంటే ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. షీ వాస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్. షీ వాస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్, రాసుకోండి, షీ వాస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్. తెలుగులో కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ మహిళ.
కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ మహిళ శ్రీమతి సరోజిని నాయుడు. కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ ఎవరు? అనీ బెసెంట్. మొట్టమొదటి మహిళ అనీ బెసెంట్. మొట్టమొదటి భారతీయ మహిళ శ్రీమతి సరోజిని నాయుడు. ఓకేనా? ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ అనీ బెసెంట్. ఈమె ఏ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది అంటే 1917 కలకత్తా ఐఎన్సికి. అదేవిధంగా ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ మహిళ శ్రీమతి సరోజిని నాయుడు. ఈమె ఏ ఐఎన్సి సమావేశానికి ప్రెసిడెంట్ గా పనిచేసిందంటే 1925 కాన్పూర్ ఐఎన్సి. ఓకేనమ్మా? ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్. ఓకేనా? సో జనగణమనను ఏ మీటింగ్ లో ఆలపించారు? 1911 కలకత్తా ఐఎన్సి. ఓకేనా? అదేవిధంగా ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ ఎవరు? అనీ బెసెంట్. ఏ ఐఎన్సి అది? 1917 కలకత్తా ఐఎన్సి. అదేవిధంగా గాంధీ అధ్యక్షత వహించిన ఓన్లీ ఐఎన్సి సెషన్, ఏకైక కాంగ్రెస్ వార్షిక సమావేశం ఏది? 1924 బెల్గాం ఐఎన్సి. 1924 బెల్గాం ఐఎన్సి. అదేవిధంగా కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ గా పనిచేసిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్, మొట్టమొదటి భారతీయ మహిళ శ్రీమతి సరోజిని నాయుడు. ఇది ఎన్నో ఐఎన్సి? ఏ ఐఎన్సి ఇది? 1925 కాన్పూర్ ఐఎన్సి మీటింగ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 1927 మద్రాస్ ఐఎన్సి సమావేశం. 1927 మద్రాస్ ఐఎన్సి సమావేశం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే ఎంఏ అన్సారీ. ఎవరు ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది? ఎంఏ అన్సారీ. సో ఈ మీటింగ్ లో ఏం జరిగిందంటే సైమన్ బాయ్కాట్ రెజల్యూషన్ వాస్ పాస్డ్. సైమన్ బాయ్కాట్ రెజల్యూషన్ వాస్ పాస్డ్. తెలుగులో సైమన్ గో బ్యాక్ తీర్మానము, సైమన్ బహిష్కరణ తీర్మానము. సైమన్ బహిష్కరణ. సైమన్ కమిషన్ బహిష్కరణ తీర్మానము ఆమోదించబడింది. ఎన్నో ఐఎన్సిలో? 1927 మద్రాస్ ఐఎన్సి మీటింగ్ లో. నెక్స్ట్ 1929 లాహోర్ ఐఎన్సి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? 1929 లాహోర్ ఐఎన్సి ప్రిసైడెడ్ ఓవర్ బై జవహర్ లాల్ నెహ్రూ. ప్రిసైడెడ్ ఓవర్ బై జవహర్ లాల్ నెహ్రూ. ఈ మీటింగ్ లో పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ వాస్ పాస్డ్. పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్, పూర్ణ స్వరాజ్ తీర్మానము ఆమోదించబడింది ఈ ఐఎన్సి సమావేశంలో. ఏ ఐఎన్సి సమావేశంలో? 1929 లాహోర్ ఐఎన్సి సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానము ఆమోదించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ 1931 కరాచీ ఐఎన్సి. సో కరాచీ ఐఎన్సి 1931. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది వల్లభాయ్ పటేల్. ప్రిసైడెడ్ ఓవర్ బై వల్లభాయ్ పటేల్. ఓకేనా? ఈ మీటింగ్ లో ఏం జరిగిందంటే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, గాంధీ ఇర్విన్ ఒప్పందం, రెజల్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల తీర్మానము అండ్ రెజల్యూషన్ ఆన్ నేషనల్ ఎకానమిక్ పాలసీ, జాతీయ ఆర్థిక విధానము యొక్క 3 తీర్మానాలు ఆమోదించబడింది. గాంధీ ఇర్విన్ ఒప్పందం యొక్క తీర్మానము, అదేవిధంగా ప్రాథమిక హక్కుల తీర్మానము, అదేవిధంగా జాతీయ ఆర్థిక విధానం యొక్క తీర్మానము. ఈ 3 తీర్మానాలను ఆమోదించారు 1931 కరాచీ ఐఎన్సి సమావేశంలో. అధ్యక్షుడు ఎవరు? వల్లభాయ్ పటేల్. వల్లభాయ్ పటేల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగిందనమాట. నెక్స్ట్ 1939 త్రిపురి ఐఎన్సి సమావేశం. 1939 త్రిపురి ఐఎన్సి సమావేశం. ఇది కూడా ఇంపార్టెంట్. దీనికి అధ్యక్షత వహించింది ప్రిసైడ్ ఓవర్ బై
నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్. సో ఈ మీటింగ్ కి ప్రెసిడెంట్ గా ఎలక్ట్ కావడంలో భాగంగా గాంధీ పట్టాభి సీతారామయ్య అనేటువంటి వ్యక్తిని నామినేట్ చేశాడు. కానీ గాంధీ నామినేట్ చేసినటువంటి, గాంధీ సపోర్ట్ చేసినటువంటి ఈ పట్టాభి సీతారామయ్యను సుభాష్ చంద్రబోస్ ఓడించి ఈ 1939 త్రిపురి ఐఎన్సి సమావేశానికి ఆయన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఓకేనా. సో ఈ సమావేశంలోనే గాంధీకి సుభాష్ చంద్రబోస్ కు మధ్య విభేదాలు ఎక్కువైపోయాయి. గాంధీ సిద్ధాంతాలతో సుభాష్ చంద్రబోస్ పూర్తిగా విభేదించి ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగిందనమాట. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 1939లో అదే రోజున అతను కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించాడు. ఆ రాజకీయ పార్టీ పేరే ఫార్వర్డ్ బ్లాక్. ఆ రాజకీయ పార్టీ పేరు ఫార్వర్డ్ బ్లాక్. సో మనము ఇంకొక ఐఎన్సి ఉంది. సరే, ఇంకా మనకు 1939 అయిపోయిందా? ఇంకా 1939 నుండి సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఇది 45 దాకా గడిచింది. తర్వాత 1945 నుండి 47 వరకు ఈ స్వతంత్ర భారతదేశం స్వతంత్రం ఇచ్చే ప్రక్రియ ప్రారంభం అవడము ఇవన్నీ జరిగిందనమాట. సో ఇప్పుడు ఐఎన్సి సమావేశాలు జరిగినా దానికి అంత ఇంపార్టెన్స్ లేదు. ఓకేనా. సో 1948 జైపూర్ ఐఎన్సి. 1948 జైపూర్ ఐఎన్సి సమావేశము. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే పట్టాభి సీతారామయ్య. పట్టాభి సీతారామయ్య ఈ 1948 జైపూర్ ఐఎన్సి సమావేశానికి ఆయన అధ్యక్ష వహించడం జరిగిందనమాట. ఇతనే ఈ సెషనే ఇండియాకు స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఫస్ట్ అండ్ లాస్ట్ ఐఎన్సి సెషన్. ఇది ఇండియాకు స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఫస్ట్ అండ్ లాస్ట్ ఐఎన్సి సెషన్ ఈ 1948 జైపూర్ ఐఎన్సి మీటింగు. ఈ పట్టాభి సీతారామయ్య ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. పట్టాభి సీతారామయ్య wrote a book known as ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. పట్టాభి సీతారామయ్య రచించిన గ్రంథం ఏది? భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని రచించాడు పట్టాభి సీతారామయ్య. ఓకేనమ్మా. సో ఇది మనకున్నటువంటి ఐఎన్సి సమావేశాలు. ఓకేనా. సో ఈ ఐఎన్సి సమావేశాల నుంచి ఖచ్చితంగా మనకు ఒక బిట్టు ఖచ్చితంగా వస్తుంది. ఇందులో 1896 కలకత్తా ఐఎన్సి, 1911 కలకత్తా ఐఎన్సి, 1891 నాగ్పూర్ ఐఎన్సి, ఇటువంటివి మనకు చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా. ఓకే. So okay.
సో వెల్కమ్ బ్యాక్ టు దేవ్ అకాడమీ. నేను మీ హిస్టరీ నాగరాజ్. సో ఈరోజు మనం జాతీయోద్యమంలో భాగంగా మనం ప్రీవియస్ క్లాస్లో ఐఎన్సి సమావేశాలు చూసాం, అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ ఏ విధంగా ఏర్పడింది అనేది చూసాం. సో ఇప్పుడు భారత జాతీయోద్యమము అనేటువంటి కాన్సెప్ట్ చూద్దాం. భారత జాతీయోద్యమము, దీన్ని మనం ఇంగ్లీష్లో ద ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని చెప్తాం అనమాట. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని చెప్తాం. ఈ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగిందంటే, భారతదేశంలో జాతీయోద్యమం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగిందంటే 1885 నుండి 1947 దాకా జరిగింది. 1885 నుండి 1947 దాకా జరిగింది. దీన్ని డివైడెడ్ ఇంటూ 3 డిఫరెంట్ ఫేసెస్ ఫర్ అనలైటికల్ కన్వీనియన్స్. సో మన భారతదేశంలో ఈ భారత జాతీయోద్యమాన్ని మనము 3 దశలుగా వర్గీకరించవచ్చు. 3 దశలుగా వర్గీకరించవచ్చు. ఒకటి 1885 నుండి 1905, 1885 నుండి 1905 వరకు ఉన్న దశ. దీన్ని ఏమంటామంటే మోడరేట్ ఫేజ్. ఓకేనా, మోడరేట్ ఫేజ్ ఫ్రమ్ 1885 టు 1905. దీన్ని మనం తెలుగులో మితవాద దశ ఏమంటాము? మితవాద దశ అని పిలుస్తాం అన్నమాట. ఈ భారత జాతీయోద్యమంలో మితవాద దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1885 నుండి 1905 వరకు ఉన్నటువంటి దశను మితవాద దశ అని పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ 1905 నుండి 1920 వరకు ఉన్నటువంటి దశను అతివాద దశ అని పిలుస్తాము. ఓకేనా, ఎక్స్టర్మిస్ట్ పీరియడ్ ఇంగ్లీష్లో. దీన్నే మనం అతివాద దశ అని పిలుస్తాం. నెక్స్ట్ 1920 నుండి 1947 వరకు ఉన్నటువంటి పీరియడ్ ను గాంధీ ఎరా, గాంధీ యుగము అని పిలుస్తాం అనమాట. ఈ విధంగా మనం భారత జాతీయోద్యమాన్ని 3 భాగాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి మితవాద యుగము, రెండోది అతివాద యుగము, మూడోది గాంధీ ఎరా, గాంధీ యుగం. మోడరేట్ ఫేజ్, ఎక్స్టర్మిస్ట్ ఫేజ్, గాంధీ ఎరా. మోడరేట్ ఫేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మితవాద యుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1885 నుండి 1905 వరకు. ఎక్స్టర్మిస్ట్ పీరియడ్, అతివాద యుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1905 నుండి 1920 వరకు. నెక్స్ట్ గాంధీ యుగం, గాంధీ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1920 నుండి 1947 వరకు. ఓకేనా. సో మోడరేట్స్, మితవాదుల యొక్క లక్ష్యం ఏమి? మితవాదుల యొక్క లక్ష్యం ఏమి అంటే డొమినియన్ స్టేటస్, టు అచీవ్ డొమినియన్ స్టేటస్. భారతదేశానికి స్వయం ప్రతిపత్తి కల్పించడము, భారతదేశానికి స్వయం ప్రతిపత్తి కల్పించడము. ఓకేనా, అంటే బ్రిటిష్ అండర్ రూలింగ్ లోనే ఉంటూ, బ్రిటిష్ పాలనలోనే ఉంటూ మన భారతదేశాన్ని మనం స్వతంత్రంగా పరిపాలించుకోవడం. ఓకేనా, మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడం. దీన్ని మనం డొమినియన్ స్టేటస్, స్వయం ప్రతిపత్తి అని చెప్తాం. ఓకేనా, సో ఇది మితవాదుల యొక్క లక్ష్యము. నెక్స్ట్ అతివాదుల యొక్క లక్ష్యం ఏమి అంటే స్వరాజ్యాన్ని సాధించడం. ఓకేనా, సో గాంధీ ఎరా, గాంధీ యొక్క లక్ష్యం ఏమంటే పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఇండిపెండెన్స్. ఇది వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్లు అన్నమాట, అంశాలు. సో మోడరేట్స్, మితవాదులు, వీళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే పొలిటికల్ లాయల్టీ ఆర్ పొలిటికల్ బెగ్గింగ్, రాజకీయ భిక్షాటం చేశారు వీళ్ళు. ఓకేనా. ఎక్స్టర్మిస్ట్, అతివాదుల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉందంటే స్వదేశీ, ప్యాసివ్ రెసిస్టెన్స్, స్వదేశీ ఉద్యమం కోసము వీళ్ళు పోరాటాలు చేయడం. ఓకేనా, కొంచెం వైలెన్స్ తీసుకురావడం, గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావడం, వైలెన్స్ గా వెళ్ళడం, లైట్ గా హింసను ప్రేరేపించడం. గాంధీ యొక్క ఆలోచన పూర్తిగా సత్యాగ్రహ. గాంధీ యొక్క ఆలోచన ఏమి? పూర్తిగా సత్యాగ్రహం. ఈ సత్యాగ్రహం ద్వారానే గాంధీ మన భారతదేశానికి కంప్లీట్ ఇండిపెండెన్స్ ను తీసుకురావడం జరిగింది అని చెప్పొచ్చు. ఓకేనమ్మా. సో ఈ విధంగా మనము జాతీయోద్యమాన్ని 3 దశలుగా వర్గీకరించవచ్చు. ఒకటి మితవాద యుగము, అతివాద యుగము, గాంధీ యుగము అని 3 భాగాలుగా వర్గీకరించవచ్చు.
ఓకేనా? సో థ్యాంక్ యూ.